ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపై కడప జిల్లా వేంపల్లిలో నమోదైన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యారు. అంబటిని వేంపల్లి సీఐ నరసింహులు విచారించారు. టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. వేంపల్లి విచారణ అనంతరం అంబటి రాంబాబు పులివెందులకు వెళ్లారు. పులివెందులలోనూ కేసు నమోదు కావడంతో అక్కడ కూడా విచారణకు హాజరు కానున్నారు. విచారణకు ముందు గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న అంబటి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇక అంబటి విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. భవాని, ఇదైతే మాజీ మంత్రి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ఉండేటువంటి వేంపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే వేంపల్లి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రోజు అంబటి రాంబాబు వేంపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అంటే 2026 ఏదైతే ఫిబ్రవరి 1వ తేదీ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదును బేస్ చేసుకుని పోలీసులు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. 352, 53, 19/1 సెక్షన్ల కింద ఈ అంబటి రాంబాబు పైన కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు వేంపల్లి పోలీస్ స్టేషన్ లో సిఐ నరసింహులు అంబటి రాంబాబును విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాననేటువంటి దానిపైన అంబటి రాంబాబును దాదాపు గంట సేపు సిఐ నరసింహులు విచారణ చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మరి అంబటి రాంబాబు పూర్తిగా పోలీసులకు సహకరించాడా, లేకపోతే పోలీసులు చేసినటువంటి విచారణలో వాస్తవాలు అనేటువంటి ఎవరు అంటే ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దానిపై స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారనేటువంటిది పోలీసులు ఇంకా పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఏదేమైనా కూడా అంబటి రాంబాబు ఈ రోజు ఏదైతే వేంపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యేటువంటి నేపథ్యంలోనే గండిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్లి పూజలు కూడా చేయడం జరిగింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే దివంగత రాజశేఖర రెడ్డి ఘాట్ వద్దకు పోయి కూడా అక్కడ కూడా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసుకొని ఆ వేంపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే పులివెందుల్లో కూడా అంబటి రాంబాబు పైన ఇదే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పులివెందుల్లో కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో కంప్లైంట్ వచ్చేసి అక్కడ కూడా ఈ రోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రెండు కేసులకు సంబంధించి మరి అంబటి రాంబాబు ఇచ్చినటువంటి విచారణ ఫైల్ చేసి ఉన్నతాధికారులకు దానికి సంబంధించినటువంటి నివేదిక అందజేస్తారా, లేకపోతే అంతలో అంబటి రాంబాబు ఏ విధమైనటువంటి సమాచారం అనేటువంటిది ఇచ్చారనేటువంటిది పోలీసులు వెల్లడించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. భవాని. రైట్. అయితే ఈ విచారణకు సంబంధించి అంబటి దగ్గర నుంచి ఏమైనా స్పందన రావడం జరిగిందా? భవాని, ఏదైతే ప్రస్తుతానికైతే పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి పూర్తిగా వివరణ ఇవ్వలేదనేటువంటిది ఒక ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. అయితే అంబటి రాంబాబు విచారణ కూడా సరిగ్గా సహకరించలేదనేటువంటిది, అలాగే అడిగిన క్వశ్చన్లకు సరైనటువంటి సమాధానం ఇవ్వలేదనేటువంటిది కూడా కొంతవరకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. మరి పోలీసులు దీనికి సంబంధించి ఇద్దరితో ఈ కేసుకు విచారణలో క్లోజ్ చేస్తారా, లేకపోతే మరోసారి విచారణ పిలుస్తారనేటువంటిది సిఐ నరసింహులు కానీ లేదంటే పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. భవాని. అదేవిధంగా చూసుకుంటే అంబటిపై నమోదైన కేసులకు సంబంధించి వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి? భవాని, ఇప్పుడు కడప జిల్లాలో మొదటిసారిగా ఈ రెండు కేసులకు సంబంధించి అంబటి రాంబాబు రావడం జరిగింది. అయితే మొదటి నుంచి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కన్వీనర్ కావచ్చు, ఏదైతే సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఇటీవల కొన్ని కేసులకు సంబంధించి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి నమోదైనటువంటి కేసులకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అంబటి రాంబాబు కూడా ఈ కేసుకు సంబంధించి ఈ రోజు అంటే జిల్లాలో పులివెందుల వేంపల్లికి హాజరైనటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత గవర్నమెంట్ లో చేసినటువంటి ఏదైతే
ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించే వీళ్ళు విచారణకు వచ్చారు. అయితే మా పైన ఈ 2 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వము కక్ష సాధింపు చేసినటువంటి నేపథ్యంలోనే కక్ష సాధింపు కోసమే మా వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, అలాగే క్రింది స్థాయి నాయకులు కావచ్చు, అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన వారిపైన కేసులు నమోదు చేయడము, అలాగే విచారణ పేరుతో మమ్మల్ని ఆరా చేస్తున్నారనేటువంటిది కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ఏదైతే ఆరోపణలలో వాస్తవం ఉందా లేదా అనేటువంటిది కూడా కొంతవరకు వైసీపీ నాయకులు గ్రహించాల్సిన అవసరం అనేటువంటిది కూడా ఉందనేటువంటిది టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.